ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు సాహిత్య సౌరభాలు శీర్షిక కింద రెండవ భాగాన్ని చూద్దాం. మొదటి భాగంలో అల్లసాని పెద్దన గారిని దర్శించాము. రెండవ భాగంలో తెనాలి రామకృష్ణుడు, ఈయన రచించిన గ్రంథం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమైంది పాండురంగ మహత్యం. పాండురంగ మహత్యంలో తెలుగు జాతి మరిచిపోలేనటువంటి పాత్ర నిగమ శర్మ అక్క. నిగమ శర్మ పండితపుత్రుడు, అన్ని రకాలుగా భ్రష్టుడైపోయాడు. భ్రష్టుడైపోయినటువంటి బిడ్డను చూసి తల్లిదండ్రి బాధపడుతున్నారని దగ్గర ఊర్లోనే వివాహం చేసుకొని భర్తతో కాపురం చేస్తున్నటువంటి నిగమ శర్మ అక్క, పేరు లేదు ఈవిడికి, తెలుగింటి ఆడపడుచు పుట్టింటికి వచ్చింది. చాలా రోజులైంది తమ్ముడిని చూసి, ఇంట్లో లేడు. కొంతసేపటికి వచ్చాడు. సప్త వ్యసనాలలోనూ కఠినమైన పరిశ్రమ చేసి పట్టా అందుకున్న ప్రజ్ఞాధీరుడు వాడు. కన్న తల్లిని తండ్రిని కట్టుకున్న భార్యను వదిలేసి ఇంట్లో కదలగలిగినటువంటి వస్తువులన్నింటినీ కూడా వేశ్యావాటికలో తాకట్టు పెట్టి జూదాలో ఆడుతున్నటువంటి ప్రజ్ఞావంతుడు. మందలిస్తే వినే వయస్సు కాదు అది. ఇప్పుడు అతన్ని మందలించడం మూలంగా ప్రయోజనం కూడా లేదు. అందుకే మురికితో అట్టకట్టినటువంటి తల, ధూళి దోషరమైన శరీరము, ఆ ఆకారాన్ని చూసి మనస్సులో బాధపడుతూనే పనివాడిని పురమాయించింది, తలంటు పోయించింది, కొత్త బట్టలు ధరింపచేసింది, పంచభక్ష పరవాన్నాలతో వంటలు చేసి వడ్డింపచేసి మరదలతో తాంబూలం కూడా ఇప్పించింది. తప్పించుకుపోదామని ప్రయత్నిస్తున్నటువంటి తమ్ముణ్ణి దగ్గరకు పిలిచి ఎడబిడ్డను అడ్డంగా ఒళ్ళో వేసుకొని తలకు సంపెంగ నూనె రాసి చిక్కుపడినటువంటి తమ్ముడి యొక్క తలను దువ్వుతూ నెమ్మదిగా పరామర్శ ప్రారంభించింది. ఏరా తమ్ముడా, ఈ మధ్య కనిపించడమే మానేశావు. ప్రారంభించిన వేద పాఠమునకున్ ప్రత్యూహమౌనంచును. ఏరా తమ్ముడ నన్ను జూడజనుదేవెన్నళ్ళనోయుండి చక్షురాజీవయుగంబువాచే నిన్ను కన్గోకున్కి మీ బావయున్ నీరాకల్మదిగోరు చంద్రు పొడుపున్ నీరాకరంబున్బలెన్. ఎందుకయ్యా అంటే వయసు వచ్చింది, మందలిస్తే వినేటటువంటి రోజులు అయిపోయినాయి. అందుకనే నెమ్మదిగా బుజ్జగిస్తోంది. కానీ ఆ మాటల్లో వ్యంగ్యం ఉంది. ఆ వ్యంగ్యం సూటిగా గుండెకు తగులుతుంది. అందుకనే పాండురంగ విభుని పదగుంఫనలు అని తెలుగు సాహిత్యంలో తెనాలి రామకృష్ణుడి యొక్క కవిత్వాన్ని మెచ్చుకున్నారు. ప్రారంభించిన వేద పాఠమునకున్ ప్రత్యూహమౌనంచును. ఎరా నాయనా, చదువుతూ ఉన్నటువంటి మొదలుపెట్టినటువంటి కొత్త పాఠానికి, వేద పాఠానికి భగ్నం కలుగుతుందనా ఏంటి? నన్ను చూడజనుదేవెన్నళ్ళనోయుండి. అసలు వాడికి చదివే లేదనే విషయం ఈవిడికి తెలుసు, లోకానికి తెలుసు. కానీ ఆ మాట అనకుండానే ప్రారంభించిన వేద పాఠమునకున్ ప్రత్యూహమౌనంచును. మొదలుపెట్టినటువంటి వేద పాఠానికి భగ్నం ఏర్పడుతుంది, విఘ్నం ఏర్పడుతుంది అను. ఏరా తమ్ముడా, ఆప్యాయంగా పిలిచింది పాపం. నన్ను చూడజనుదేవెన్నళ్ళనోయుండి. రాకపోకలు ఉంటాయనే కదా దగ్గరగా ఉన్నది నేను. కానీ నన్ను ఎన్నాళ్ళ నుంచో నువ్వు చూడటానికి రావటం లేదేమిట్రా తమ్ముడు? చక్షురాజీవయుగంబువాచే నిన్ను కన్గోకున్కి. కళ్ళు కాయలు కాసిపోయినాయి అనే పదం చక్కగా తెలుగులో ఉంది. నిన్ను చూసి నీ కోసం ఎదురు చూసి కళ్ళు కాయలు కాశాయి అని దాన్ని చక్కగా సంస్కృతంలోకి తీసుకువెళ్ళిపోయాడు మహాకవి. చక్షురాజీవయుగంబువాచే నిన్ను కన్గోకున్కి. నువ్వు వస్తావు అని ఎదురు చూస్తూ నా చక్షు రాజీవయుగంబు, పద్మాల్లాంటి నా యొక్క కన్నులు వాచిపోయినాయిరా అంది. చక్షురాజీవయుగంబువాచే నిన్ను కన్గోకున్కి
నిన్ను చూడకపోవటం మూలంగా వస్తావని నీ కోసం ఎదురు చూస్తూ ఉండటం మూలంగా కళ్ళు కాయలు కాసిపోయినాయి. నేనే కాదు మీ బావయున్, నేనే కాదురా మీ బావగారు కూడా నీ రాకల్ మదిగోరు, నీ యొక్క రాకని ఎప్పుడొస్తాడు, చాలా కాలమైంది వీడిని చూసి. ఎందుకంటే అక్క మొగుడి మీద అభిమానము ఉంటుంది, అక్క మొగుడికి బావమరిది మీద అభిమానము ఉంటుందండి. ఆ రాకపోకలు ఆ ఆప్యాయతలు ఆ రోజుల్లో ఉండేవి. ఏమిటి వీడు ఇంకా రావట్లేదు, ఏమిటి వీడు ఏమైపోయాడు అని చెప్పి మీ బావగారు కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారా? ఎట్లాగుట చంద్రు పొడుపున్ నిరాకరంబున్బలిన్, ఎప్పుడు చంద్రుడు వస్తాడా, ఎప్పుడు ఆనందంతో ఉప్పొంగుదామా అని సముద్రం వలె మీ బావ కూడా నీ కోసం ఎదురు చూస్తున్నాడు అన్నది ఆప్యాయంగా తమ్ముణ్ణి ఆ చిక్కుపడినటువంటి జుట్టుని సరిచేస్తూ అక్క. ఈవిడ తెలుగు జాతికే, ఆనాటి సమాజంలో తెలుగు జాతికే అక్క లాంటిదండి. అందుకనే ఈవిడకు పేరు లేదు, నిగమ శర్మ అక్క అని మాత్రమే పెట్టాడు. ఏరా తమ్ముడు అని సంబోధించిందండి. ప్రారంభించిన వేద పాఠమునకున్ ప్రత్యూహమౌనంచును, ఏరా తమ్ముడా నన్ను చూడజనుదేవెన్నాళ్లనోయుండి చక్షురాజీవయుగంబువాచె నిన్ను కన్గోకున్కి మీ బావయున్ నీ రాకల్మది కోరు చంద్రు పొడుపున్ నిరాకరంబున్బలెన్. ఇక్కడ రాక అనే దాన్ని సంస్కృతంలోకి తీసుకువెళితే పౌర్ణమి అనే అర్థం కూడా వస్తుందండి. ఇక్కడ పౌర్ణమి నాటి చంద్రుడి కోసం సముద్రుడు ఏ విధంగా అయితే ఉప్పొంగుతూ ఎదురు చూస్తూ ఉంటాడో మీ బావగారు కూడా నీ కోసం అలాగే చూస్తున్నారా, కానీ నువ్వు ఇలా అయిపోయావేమిటి అని అంటూనే ఆ మాటల్లో అతని యొక్క గుండెకు తగలవలసినటువంటి భావాలు తగులుతూనే ఉన్నాయి. అమ్మా నాన్నలు బాధపడుతున్నారు, మరదలు బాధపడుతోంది, ఆస్తులు నశించిపోతున్నాయి, పండితపుత్రుడు అనిపించుకుంటున్నావు, ఎందుకురా ఇటువంటి జీవితం నీకు అంటూ హెచ్చరిస్తున్నటువంటి ఆ తెలుగింటి ఆడపడుచు నిగమ శర్మ అక్క ఇటువంటి పాత్రలను సృష్టించి తెలుగు సాహిత్యాన్ని అజరామరం చేసినటువంటి మహాకవులకు మరొక్కసారి జోతలు సమర్పిస్తూ స్వస్తి.